సాక్షాత్తు సూర్యనారాయణుడు తనని ఏ విధంగా పూజిస్తే చాలా సంతోషించి ఇహపర లోకాలయందు ఆ భక్తుల్ని అనుగ్రహిస్తాను అని తెలియజేసినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ద్వారకాపురికి వచ్చినటువంటి దూర్వాస మహామునిని హేళనగా చూసిన విధానానికి గాను ఆగ్రహం చెందిన దూర్వాస మహాముని సాంబుడికి నీవు కుష్ఠిరోగిగా మారుము అని శాపాన్నిచ్చారు. సాంబుడు తన శాప విమోచనార్థం తన తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నాకు పూర్వం వలె ఆయురారోగ్యాలు సిద్ధించాలంటే నేను ఏ దేవతని ఆరాధించాలి అని ప్రశ్నించగా, శ్రీకృష్ణుడు, నాయన, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి కావున నీవు పూర్వం వలె ఆరోగ్యంగా ఆయుర్దాయంతో తిరగాలి అనుకుంటే సూర్య భగవానుణ్ణి ప్రార్థించు అని తెలియజేస్తాడు. సాంబుడు తన తండ్రి మాటని స్వీకరించి పూర్తిగా సూర్య ఆరాధన చేయడం ప్రారంభిస్తాడు. సాంబుడి యొక్క భక్తికి మెచ్చిన సూర్య భగవానుడు సాంబుడికి కలలో కనిపించి, నాయన, నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి 21 నామాలని చెబుతాను విను అని సూర్య భగవానుడు సాంబుడికి కలలో 21 నామాలని తెలియచేస్తాడు. ఆ 21 నామాలనే స్తవరాజం అని పిలుస్తారు. ఆ 21 నామాలని ఉదయం నుండి సాయంత్రం వరకు మనస్ఫూర్తిగా ఎవరైతే ఉచ్చరిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులకు ఇహపరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్లు ఆశీర్వదిస్తానని సాక్షాత్తు సూర్య భగవానుడే తెలియచేశారు. కనుక మనమందరం కూడా ఈ 21 నామాలని మనస్ఫూర్తిగా మాఘమాసం అంతా ధ్యానం చేస్తూ ఉందాం. సూర్యనారాయణమూర్తికి ఎరుపు పుష్పాలు, ఎర్రటి అక్షింతలు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలతో పూజ చేయటము, ప్రత్యేకించి గుగ్గిలంతో ధూపం వేయటం వల్ల స్వామి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని సూర్య భగవానుడే సాంబుడికి తెలియచేశారు. ఈ విషయాన్ని మనకి భవిష్య పురాణంలో చాలా చక్కగా వివరించారు. కావున ప్రతి ఒక్కరూ మాఘమాసం అంతా కూడా ఈ విధంగా సూర్యారాధన చేద్దాం. దీనితో పాటు సూర్య నమస్కారాలు చేయడము, రాగి పాత్రలో నీరు తీసుకొని సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇవ్వటం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు రాగి చెంబులో నీళ్లు తీసుకొని తెల్ల జిల్లేడు మొక్కకి పోయడం వల్ల కూడా ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. దీనితో పాటు వీలైతే ఒంటిపూట భోజనం చేయడము, మాఘపు ఆదివారం నాడు రథసప్తమి రోజు పర్వదినాల్లో ఉపవాసం చేయటము మంచి ఫలితాన్ని ఇస్తుంది.